ముందుగా మన వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు కదా. సో ఈరోజు మనం ఏపీక్యూఆర్ గురించి తెలుసుకుందాం. ఏపీక్యూఆర్ అనేది అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలి, సో ఏపీక్యూఆర్ యొక్క ఉపయోగం ఏంటి, అండ్ ఆ తర్వాత ఏపీక్యూఆర్ తయారు చేసేటప్పుడు అసలు మనం ఏమేం పాయింట్స్ అనే దాంట్లో ఇంక్లూడ్ చేయాలి, సో ఇట్లాంటి అసలు ఏదైనా గైడ్లైన్స్ అనేవి ఉన్నాయా, సో ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీక్యూఆర్ టాపిక్ అనేది నేను ఎందుకు తీసుకున్నాను అని అంటే, మనందరికీ తెలిసిందే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. ఏపీక్యూఆర్ ప్రిపేర్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ నెక్స్ట్ 3 months అంటే ఎండ్ ఆఫ్ మార్చ్ అనేది చాలా టఫ్ టాస్క్. ఈ 3 monthsలో ఏవైతే ఏపీక్యూఆర్లో సైట్లో ఎన్ని ప్రొడక్ట్స్ తయారయ్యి ఉన్నాయో వాటన్నిటికీ ఏపీక్యూఆర్ తయారు చేసి మార్చి ఏదైతే 30th or 31st వరకు లోపు ఇవన్నీ కూడా అప్రూవల్ కంప్లీట్ చేసుకోవాలి. కరెక్ట్ కదా, అందరికీ తెలుసు కదా. సో ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మన వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు కాబట్టి, సో నెక్స్ట్ 3 monthsలో వీళ్ళు తయారు చేసేటప్పుడు వాటి మీద ఒక అవగాహన అనేది, ఏపీక్యూఆర్ అనే డాక్యుమెంట్ ఒక అవగాహన అనేది ఉండటం కోసం ఎవరెవరైతే ఇన్వాల్వ్ వాళ్ళందరికీ ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏపీక్యూఆర్ అనే దాని యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు ఏపీక్యూఆర్ అనేది తయారు చేయాలి, సో ఏపీక్యూఆర్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, బేసికల్గా ఆ వర్డ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఏపీక్యూఆర్ యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ అంటే ఒక సైట్లో ఒక సంవత్సరం పీరియడ్లో తయారైన ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని రివ్యూ చేయటం. ఏ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది నేను వ్యాలిడేట్ చేసినప్పుడు ఎంత కన్సిస్టెన్సీని చూపించిందో, అది తర్వాత నేను త్రూఅవుట్ దిస్ ఇయర్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా అంతే కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ని ఇస్తుందా లేదా అని. బికాస్ కమర్షియల్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ప్రాసెస్ అనేది అటు ఇటు మూవ్ అయ్యి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ వల్ల ఏదైనా డిఫరెంట్ ట్రెండ్స్ ఇవ్వచ్చు. సో అలాంటి డిఫరెంట్ ట్రెండ్స్, యాడ్వర్స్ ట్రెండ్స్ అంటారు, అట్లాంటివి ఏమైనా రిపోర్ట్ అవుతున్నాయా, లేకపోతే ఇప్పుడున్న స్పెసిఫికేషన్స్ అనేవి మనం స్టార్టింగ్ ఇనీషియల్ 3 batches మీద ప్రాసెస్ వ్యాలిడేషన్లో 3 batches నార్మల్గా ఏదైతే ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఉందో 3 batches మీద మనం చూస్తాము. ఓకే, ప్రాసెస్ కన్సిస్టెంట్ అని డిక్లేర్ చేస్తాం. బట్ కమర్షియల్ ఫేజ్లో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పెరిగే కొద్దీ ఈ స్పెసిఫికేషన్స్ మనం ఏవైతే ఫస్ట్ డిఫైన్ చేసామో ఇవన్నీ రియల్గా సూటబుల్గానే ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం. అట్లాగే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్కి స్కోప్ ఉందా అని చెక్ చేసుకోవడం. ఏమేంటి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చి ప్రాసెస్ అనేది కన్సిస్టెంట్గా రిజల్ట్స్ని ప్రాసెస్ వాల్యుయేషన్లో ఎలా ఇచ్చిందో అలాగే ఇస్తుందా లేదా అని చూసుకోవడం. రెండోది, ఏవైతే ఇనీషియల్ లెవెల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గానే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్తో ఫిట్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఏమైనా ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉందా, లేకపోతే వాటిని ఏమైనా మళ్ళీ మార్చాల్సిన రిక్వైర్మెంట్ ఉందా. థర్డ్ వన్ వచ్చి ఏదైనా డ్యూరింగ్ ఇప్పుడు కమర్షియల్ ఫేజ్లో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియన్సెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్సెస్, డిఫరెంట్ స్ట్రెస్సెస్ వలన ప్రాసెస్ మీద ఎక్కడైనా యాడ్వర్స్ ట్రెండ్ అనేది ఉందా, ప్రాసెస్లో ఎక్కడైనా కనిపిస్తుందా. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనము ఓకే ప్రాసెస్ అవుట్పుట్ లేకపోతే ఎంతైతే వచ్చిందో దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుని దాని బేసిస్ మీద ఇంకా ఏమైనా ఎక్సలెంట్ క్వాలిటీ టువర్డ్స్ ద బెస్ట్ క్వాలిటీ వైపు మన పాత్ అనేది నడిచేటప్పుడు ఇంకా బెస్ట్ థింగ్ మనం ప్రాసెస్ నుంచి తీసుకోవడం కోసం ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా. సో ఈ 4 అనేవి బేసికల్గా ఏపీక్యూఆర్ యొక్క మెయిన్ పర్పస్. సో ఏపీక్యూఆర్ యొక్క పర్పస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏపీక్యూఆర్ అనేది అసలు ఎప్పుడు తయారు చేయాలి అంటే, ఎనీహౌ మీరు ఆల్రెడీ చెప్పారు కదా సార్, యాన్యువల్గా అంటే సో జనవరి నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఉన్న బ్యాచ్ అంతా తీసుకుని జనవరి నుంచి మేము నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మార్చి లోపు మేము తయారు చేసుకుంటాం, మాకు ఉంది కదా క్లారిటీ, మళ్ళీ దాని గురించి ఎందుకు సార్ చెప్పాలి అని అనుకోవద్దు. బేసికల్గా గైడ్ లైన్స్లోనే మనకి కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిక్స్ అని లేకపోతే యూజీఎంపీలో కానీ ఏపీక్యూఆర్. సో
అక్కడ 2 డిఫరెంట్ అప్రోచెస్ని అవి రికమెండ్ చేసినాయి. ఫస్ట్ వన్ వచ్చి ఒక రోలింగ్ పీరియడ్ అనమాట. అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇచ్చి ఫర్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే నథింగ్ బట్ మనందరికీ తెలిసింది January 1st నుంచి December 31st వరకు ఈలోపు ఎన్నైతే బ్యాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉన్నాయో వాటిని నెక్స్ట్ ఇయర్ January 1st నుంచి మార్చ్ ఎండింగ్ లోపు మనం రివ్యూ చేసి రిపోర్ట్ తయారు చేస్తాం. ఇది ఒక అప్రోచ్ నెంబర్ 1. అప్రోచ్ 2 వచ్చి రోలింగ్ పీరియడ్. రోలింగ్ పీరియడ్ అంటే ఇది ఏ బేసిస్ మీద అంటే బై సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక 100 ప్రోడక్ట్లు ఉన్నాయి. 100 ప్రోడక్ట్లకి 100 ఏపీక్యూఆర్లు తయారు చేయాలంటే ఇప్పుడు బై సపోజ్ మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి. సో 100 ప్రోడక్ట్లకి ఈ 3 నెలల్లో 90 రోజుల్లో అన్నిటికీ ఒకేసారి తయారు చేసి చెయ్యాలంటే రివ్యూ మెకానిజం లేకపోతే కొంచెం రివ్యూ చేయడం వీటన్నిటిని ప్రాపర్గా అనేది చాలా టఫ్ టాస్క్. బికాస్ ఆర్గనైజేషన్కి దాని యొక్క ప్రియారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. కమర్షియల్ బ్యాచెస్ రిలీజ్ చేస్తున్నారు, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దానివలన వాళ్ళందరూ వచ్చి ఈ 90 రోజుల్లో నేను 100 ప్రోడక్ట్ల మీదే కూర్చోలేదు. అట్లాంటి కేసెస్లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే నాకు ఆ ప్రోడక్ట్ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి లైసెన్స్ ఎప్పుడు వచ్చింది, సో ఆ లైసెన్స్ యొక్క అప్రూవల్ డేట్ని కన్సిడర్ చేసుకుని అక్కడి నుంచి 1 ఇయర్. సో బై సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జూన్లో లైసెన్స్ వచ్చింది అనుకోండి. సో నేను జూన్ టు జూన్ ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని నేను ఏపీక్యూఆర్ ట్రైనింగ్ కోసం తీసుకుంటాను. బికాస్ దట్ ఈజ్ 1 ఇయర్ గ్యాప్. అండ్ ఆ నెక్స్ట్ 3 months నెక్స్ట్ 90 డేస్లో నేను ఏపీక్యూఆర్ కంప్లీట్ చేస్తాను. సో దీన్ని రోలింగ్ పీరియడ్ అంటారు. అంటే మ్యాండేటరీగా జాన్ టు డిసెంబర్ మాత్రమే చేయాలని లేదు. రెగ్యులేషన్స్ అనేవి కొన్ని రిలాక్సేషన్స్, అది రిలాక్సేషన్ అనుకోవచ్చు లేకపోతే ఫ్లెక్సిబిలిటీ అనుకోవచ్చు అండ్ అన్ ఆప్షన్ అనుకోండి. సో ఒక అప్రోచ్ అయితే ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేసి ఉంది. అండ్ ఏపీక్యూఆర్కి బ్యాచ్ నెక్స్ట్ క్రైటీరియా బ్యాచ్ సెలక్షన్లో లేకపోతే ఎన్ని బ్యాచెస్ని కన్సిడర్ చేయాలి. నేను బై సపోజ్ 2 బ్యాచ్లు చేశాను, ఇయర్ 3 బ్యాచ్లు చేశాను, సో నేను ఏపీక్యూఆర్ చేయవసరం లేదు. సో ఇలాంటివి డిఫరెంట్ ఫిలాసఫీలు అనేవి ఉంటాయి. బట్ ద బెస్ట్ ఫిలాసఫీ ఇస్ దట్ బికాస్ మెయిన్ కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో కూడా సో ఎస్ఓపిలో రాసుకున్న మనకు ఎస్ఓపి అంటే చెప్పాను కదా, నేను అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళం. బై సపోజ్ ఒక 1 ఇయర్లో 3 బ్యాచెస్ కంటే తక్కువ మ్యానుఫ్యాక్చర్ అయితే సో ఆ సంవత్సరం ఏపీక్యూఆర్ చేయొద్దు అని మెయిన్ కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో అలాంటి లాజిక్స్ ఉండేవి. బట్ ద బెస్ట్ ఫిట్ ఈస్ ఏపీక్యూఆర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ ఒక్కసారి కమర్షియల్ ప్రొడక్ట్ అనేది కమర్షియల్ అయిన తర్వాత ఆ ఇయర్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసినా చెయ్యకపోయినా కొంత ఆ రెస్పెక్టివ్ ప్రొడక్ట్కి సంబంధించి కొంత క్వాలిటీ డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. లైక్ క్వాలిటీ డేటా అంటే మార్కెట్ కంప్లైంట్స్ కావచ్చు, స్టెబిలిటీ డేటాలు కావచ్చు, అండ్ డీవియేషన్స్ కావచ్చు, చేంజ్ కంట్రోల్స్ కావచ్చు, సో అట్లాగే వెండర్స్ యొక్క మానిటరింగ్ కావచ్చు. ఇట్లాంటివి కొంత క్వాలిటీ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో వాటిని థరోగా రివ్యూ చేయడం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ వన్స్ నా ప్రోడక్ట్ కమర్షియలైజేషన్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోయింది అని అంటే నెక్స్ట్ ఇయర్లో నేను చేసినా చేయకపోయినా నో బ్యాచెస్కి అయినా కూడా ఏపీక్యూఆర్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో దిస్ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్. వీటితో పాటు కొన్ని కీ ఆస్పెక్ట్స్ బ్యాచ్ సెలెక్షన్ అప్పుడు బై సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. ఎనీహో నో బ్యాచెస్ ఉన్న బ్యాచ్ మనం ఏపీక్యూఆర్ తయారు చేయాలని చెప్పాం. రెండో కాన్సెప్టు కొన్నిసార్లు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ వలన ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్ రీజన్స్ వలన మనం ఆ ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేస్తాం. సో దాని మీనింగ్ ఏంటి, ఈరోజు నేను డిస్కంటిన్యూ చేస్తే నేను వెంటనే ఏపీక్యూఆర్ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయాలని కాదు. ఏపీక్యూఆర్ అనేది కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు అంటే నేను ఆల్రెడీ మార్కెట్లోకి ప్రోడక్ట్ను రిలీజ్ చేశాను. సో నేను రిలీజ్ చేసిన అన్ని లాట్స్ యొక్క ఎక్స్పైరీ మార్కెట్లో కంప్లీట్ అయ్యే వరకు నేను ఏపీక్యూఆర్ తయారు చేయాలి. ఎందుకని, అంటిల్ అన్లెస్ నేను ఇప్పుడు బై సపోజు నా ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఉంది, అది ఎక్స్పైర్ అవ్వలేదు, రన్నింగ్ స్టేట్లోనే ఉంది అంటే మార్కెట్ కంప్లైంట్స్ కానీ లేకపోతే కొన్ని
మార్కెట్ నుంచి సర్టెన్ ఎస్కలేషన్స్ అనేవి వచ్చే స్కోప్ ఉంటుంది. దానివలన వాటన్నిటినీ మనం రేపొద్దున ఒక కన్సోలిడేటెడ్ డాక్యుమెంట్లో క్యాప్చర్ చేయాలి అంటే అది ఒక ఏపీక్యూఆర్ మాత్రమే. దేర్ఫోర్ ప్రొడక్ట్ డిస్కంటిన్యూ అయినా ఆ ప్రొడక్ట్ యొక్క మార్కెట్లో ఉన్న అన్ని యూనిట్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ కంప్లీట్ అయ్యే వరకు ఏపీక్యూఆర్ అనేది చేస్తూనే ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏపీక్యూఆర్ తయారీలో. బేసికల్గా ఒక ఆర్గనైజేషను కంప్లయన్స్లో అంటే ఏపీక్యూఆర్ గురించి వచ్చే రేపొద్దున ఇన్స్పెక్షన్స్లో కానీ వాటిలో కంప్లయన్స్ స్టేట్లో ఉంటుంది అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి. అదర్వైజ్ 483s కానీ లేకపోతే ఇంకొక కైండ్ ఆఫ్ నాన్ కంప్లయన్సెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాచెస్, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ నాకు ఈ ఇయర్లో తయారైనవి సో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను జస్ట్ ఊరినే వాటి డేటాను పెడతాను. వాటిని ట్రెండింగ్ కానీ కంపైలేషన్ కానీ నేను ఏమీ చేయలేను, బికాజ్ నా కన్సిస్టెన్సీ అనేది తెలియదు అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ అట్లాంటివన్నీ కూడా ఎప్పుడైనా ఒకటేనండి, మనము ఏపీక్యూఆర్ అనేది తయారు చేసే మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, నా ప్రొడక్ట్ అనేది నేను ఒక సీక్వెన్షియల్ ట్రెండ్ అనేది నేను చూసినప్పుడు ప్రొడక్ట్ ప్రాసెస్ పారామీటర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పారామీటర్ అనేది ఇన్ ది స్టేట్ ఆఫ్ కంట్రోల్లో ఉందా లేదా అని మనకి ఈ ఎష్యూరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్తో కంపేర్ చేసినాం. నిజంగానే ఈ ఇయర్ ఒక 2 బ్యాచ్లు లేకపోతే 3 బ్యాచ్లే తయారయ్యాయి, లాస్ట్ ఇయర్ ఒక 7 బ్యాచ్లు తయారైనాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తుంది. అటువంటి కేసెస్లో ఈ 3 బ్యాచెస్ డేటాని ప్రీవియస్ డేటా బ్యాచ్తో కంపేర్ చేసుకుని విత్ ఇన్ ద ట్రెండ్లో ఉందా లేదా, సో స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ పర్పస్కి అలా వాడుకోవాలి. అంతే తప్పించి నేను ఈ సంవత్సరం ఈ ఇయర్ నాకు 2 బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి నేను 2 బ్యాచ్ల డేటానే జస్ట్ జస్ట్ రిపోర్ట్ చేస్తాను, ట్రెండింగ్ ఏమీ అవసరం లేదు. బికాస్ ఏపీక్యూఆర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ఫార్మాలో మనమేమి ఇన్స్పెక్షన్కి లేకపోతే ఎవడో వస్తాడు వాడికి చూపించడానికి కాదండి, మన ప్రొడక్ట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, సో అది మనం ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఏ లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్ మీట్ అవుతున్నాం, మన ప్రోడక్ట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎట్లా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో తయారు చేయాలి. బికాస్ డాక్యుమెంట్స్ తయారు చేయడం ఏపీక్యూఆర్ అనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డాక్యుమెంట్ విచ్ విల్ గివ్ హై లెవెల్ ఆఫ్ ఎష్యూరెన్స్ అబౌట్ యువర్ ప్రొడక్ట్. సో నా ప్రోడక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించగలిగేది మనకి ఏపీక్యూఆర్. సో ఆ టూల్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇంకా రొటీన్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్పుకున్నాను. బేసికల్గా ప్రతి ఇయర్ స్టార్టింగ్ అప్పుడు ఒక ఏపీక్యూఆర్ ప్లానర్ అనేది ఉండటం చాలా ఉత్తమమైన పని అండి. సో నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ 3 monthsలో మనం ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి ఏపీక్యూఆర్ అప్లికబిలిటీలోకి వస్తున్నాయి, సో ఆ ప్రొడక్ట్స్కి వాట్ ఈజ్ అవర్ టెంటేటివ్ టార్గెట్ టైమ్ లైన్స్ అని ఒక ప్లానర్ అనేది డిసెంబర్ ఎండ్లోనే అప్రూవ్ చేసుకుని మనం పెట్టుకుని, సో అదొక మనకు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ని డెవలప్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం రివ్యూ చేసుకోవడానికి ఎన్ని ఏపీక్యూఆర్లు తయారు చేయాలి, సో ఆ ఏపీక్యూఆర్ యొక్క మార్కెట్ ఏంటి, ప్రోడక్ట్లు ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, సో ఆ ప్రోడక్ట్ కోడ్స్ ఏంటి, సో వాట్ ఈస్ ద టార్గెట్ టైం లైన్. సో ఇప్పుడు 100 ఉంటే 100లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ మంత్లో ఎన్ని చేసుకోవాలి, సెకండ్ మంత్లో ఎన్ని చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎన్ని ఉన్నాయి, సో వాటి యొక్క కాంప్లెక్సిటీ ఏంటి అనేది మనం ఎప్పుడైతే ప్లానర్ మీద వర్కౌట్ చేసామో అప్పుడు మనకి చాలా క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది డెవలప్ అవుతుంది. సో బేసికల్గా ప్లానర్ యొక్క గొప్పతనం ఇదండి. ఏపీక్యూఆర్ యొక్క డేటా కంపైలేషన్ అనేది లాస్ట్ 3 monthsలో లేకపోతే జనవరితో మొదలుపెట్టి డిసెంబర్ మార్చ్ 30th 90 days అన్నాను కదా, సో ఈ 90 daysలో కంప్లీట్ చేసే ప్రాసెస్ కాదండి. త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి బ్యాచ్ రిలీజ్ అప్పుడు దాని యొక్క పారామీటర్స్ని ప్రీవియస్ బ్యాచెస్తో కంపేర్ చేసుకుని మనము ఎప్పటికప్పుడు డేటా అనేది ట్యాబ్లెట్ చేసుకుని కోరిలేట్ చేసుకుంటూ ఉంటే మిగతా వాటితో, సో మన ప్రాసెస్ అనేది అంత స్టేట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అట్ ద సేమ్ మేనర్ మనకి ఈ 3 monthsలో ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ ఏపీక్యూఆర్ సిస్టమ్ అంటే క్వాలిటీ రివ్యూ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
లాస్ట్ మినిట్లో ఇన్ని డేటా పాయింట్స్ని హడావుడిగా వేసేసేసి సో వాటిలోంచి మనం ఏదో అవుట్పుట్ చేద్దామంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు చాలా టఫ్ అండి.